రజక సంఘం అభివృద్ధికి తన వంతుగా ఎల్లవేళలా సహకారం అందించడానికి ముందుంటారని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ తెలిపారు. ఇటీవల ఎన్నికైన పట్టణ రజక సంఘం నేతల ఆదివారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంఘం ప్రతినిధులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి వారికి అభినందనలు తెలియజేశారు. స్థానికంగా సంఘం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను నేతలు వివరించగా వారికి తన వంతు సహకారం ఉంటుందని గంగాధర్ పేర్కొన్నారు. రజక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంతోష్, వినోదులతో పాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన రజక సంఘం నేతల్లో కలవటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సంఘం ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. సంఘ భవనం ఆవరణంలోని నాంచారమ్మ దేవస్థానం అభివృద్ధికి తన వంతుగా నెల వేతనం ₹1,00,000 అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భవిష్యత్తులోనూ తన వంతు సహకారం ఎల్లవెల్లా అందిస్తారని స్పష్టం చేశారు. 23 రోజున ఏకగ్రీవంగా ఎన్నికైన మరి మా యొక్క రజక సంఘము మరి పట్టణంలో వీళ్ళు బయలుడ ద్వారా ఎన్నికై మరి నన్ను సంప్రదించి అన్న మేము పట్టణంలో ఏకగ్రీవం ఎన్నికైనాం, మీ సహాయ సహకారాలు అందించాలా, మరి భవనం కూడా మేము నిర్మాణం చేపడుతున్నాం, మొట్టమొదలుగా నీ దగ్గరికి వచ్చాం, మాకు నీ వంతు సహకారం కావాలంటే నేను ఒకటే చెప్పాను. అదే సందర్భంగా నా వంతుగా వీళ్ళు కోరారు కాబట్టి మొట్టమొదలుగా నేను వారికి కోరేది ఏంటంటే వారు సంఘభవనం స్థాపించేటప్పుడు మొట్టమొదలుగా నీ సహకారం కావాలని అన్నారు కాబట్టి నేను నా వంతుగా సహాయ సహకారం ఇప్పుడే ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. నేను ₹1,00,000 నాకు జీతం ఉన్నది. ఒక నెల జీతం నేను ఆ యొక్క సంఘమానికి మొట్టమొదటిగా నేను నా యొక్క జీతాన్ని నేను వీరికి విరాళంగా నేను ప్రకటిస్తున్నాను. తప్పకుండా కూడా నా యొక్క జీతాన్ని 1 నెల జీతం నేను నా యొక్క రజకులకు